ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా కేంద్రంలో ఒక ముగ్గురు మినిస్టర్స్ని కలిసాం, నీతి ఆయోగ్ని కలిసాం. ఒకటి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇటీవల స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం, ఆ స్పెషల్ ప్యాకేజ్ ప్రకారం స్పెషల్ మన స్టేటస్ ఏదైతే వస్తుందో అవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి కేబినెట్ కూడా అప్రోచ్ చేయడం, దానిపైన దీన్ని అమలు చేయాలి. ఏదైతే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కానీ మిగిలినటువంటి స్పెషల్ స్టేటస్ లో ఏ బెనిఫిట్స్ అయితే వస్తాయో ఆ బెనిఫిట్స్ అనే 5 సంవత్సరాలు స్పెషల్ ప్యాకేజ్ ద్వారా మనకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాన్ని కేబినెట్ లో కూడా పెట్టి చట్టబద్ధత కూడా ఇచ్చారు. దాన్ని ఇప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన విధి విధానాలు తయారు చేసి ఏ విధంగా అమలు చేస్తారు చేయడం కోసం కలిసాం. ఈరోజు కేబినెట్ మీటింగ్కి వెళ్లారు. మన చీఫ్ సెక్రటరీని, ఫైనాన్స్ సెక్రటరీ ఎక్స్పెండిచర్ సెక్రటరీ కూర్చొని ఒకసారి వర్కౌట్ చేయమన్నారు. తొందరలోనే దీనికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. ఇది కాకుండా డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది, మనకు 16,000 అడిగాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని కూడా ఫైనలైజ్ చేసి మనకు రావాల్సిన ఇప్పటికైతే 3,900 కోట్లు ఇచ్చారు. తొందరలో మిగిలిన డబ్బులు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అది కూడా ఇచ్చి ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈ రెండు కాకుండా ఇప్పటికే మనకు రాజధాని డబ్బులు ఇచ్చారు, ఇంకా మిగిలిన బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఇచ్చారు. ఇంకా ఫర్దర్ గా ఏ విధంగా పెండింగ్ ఉండే ఇష్యూస్ అని పూర్తి చేయాలని వాటిని డిస్కస్ చేశాం. ఇంకొక పక్కన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కలిసి నరేగాలో మనకు మెటీరియల్ కాంపోనెంట్ పోయిన సంవత్సరం ఇంకా 905 కోట్లు ఇవ్వాలి, అది రిలీజ్ చేయమన్నాం. తొందరలో రిలీజ్ చేస్తా అన్నారు. ఇంకొక పక్క సెట్ డేటా ఒకటి తయారు చేశారు. ఆ డేటా ప్రకారం మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు హౌసింగ్ కానీ ఇవన్నీ కవర్ అయిపోయినట్టు పెట్టారు. ఈరోజు మేము దానికి అబ్జెక్షన్ తెలియజేసిన తర్వాత చెప్పింది పంచాయతీలో పెట్టి మళ్ళా ఒకసారి సర్వే చేయండి.